అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో అండ్ ఇంగ్లీష్‌లో హ్మ్. పిల్లలు చాలా వీక్‌గా ఉంటారు. అవును. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు అవును. ఉంటారు. మరి వాళ్ళకి మీరిచ్చే సలహా? కోచింగ్ అగైన్ కోచింగ్ ఏదైనా సరే మీకు ఏదైతే మీరు స్కూల్లో మిస్ అవుతున్నారో దాన్ని మీరు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ వీక్‌నెసెస్. ఆ వీక్‌నెసెస్ అనేటువంటి స్వాట్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు, మన పిల్లలు వీక్‌గా ఉన్నారు, ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్ టు ఐడెంటిఫై. ఫస్ట్ లోపాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. మీరు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేస్తే వాట్ టు డూ నెక్స్ట్? ఎక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా? ఇంప్రూవ్. మ్యాథమెటిక్స్ వీక్‌గా ఉన్నారు. దెన్ గో ఫర్ కోచింగ్. ఆన్‌లైన్ ట్యూషన్ పెట్టించుకోండి. ఆన్‌లైన్ ఫ్యాకల్టీల ద్వారా మెంటర్‌షిప్ తీసుకోండి. ఇవన్నీ చేయడం వలన ఆ స్కిల్ సెట్ మీకు వస్తేనే తప్ప మీరు ఈ యొక్క నేషనల్ లెవెల్ కాంపిటీషన్‌లో నిలబడలేరు. అది చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని ఐడెంటిఫై చేసుకోవడం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి వెనకబడ్డారు అని నేను అనను గానీ, వాళ్ళకి చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి.